జర్నలిస్టులు కాదంటారు. మరి మేమందరం ఎవరం చెప్పండి? టెర్రరిస్టులమా మేము? ఇంకొకటి ఏంటంటే వీళ్ళు జర్నలిస్టులా, ఎక్కడి నుంచి అయ్యారు అంటారు. ప్రశ్నించే ప్రతి వ్యక్తి జర్నలిస్టే. దానికి స్పెషల్ గా ఇప్పుడు ఏ కోర్సు చేయని నువ్వు సీఎం అయినప్పుడు ప్రశ్నించడం జర్నలిస్టులు ఎందుకు గారు జర్నలిస్టులు? అయితే జర్నలిజం అంటే యాస, భాష. ప్రతి ప్రాంతానికి ఒక మాండలికం ఉంటది. ఆ మాండలికంలోనే వాళ్ళ యాస, భాష ఉంటది. దానికి మరి నీ అంత కమ్మనైన భాష మాకు రాకపాయే. పొట్ట గీల్చుతా, పేగులు మెడలు వేసుకుంటా, దాన్ని బోటి కూర వండుకుంటా, ఈ భాషలు మాకు రావు. మేమెంత మాట్లాడినా సంస్కారం ఉంది మాకు. ఆ సంస్థలు జర్నలిస్టులు ఎందుకు గారు? ఇది మా సూటి ప్రశ్న. సమాధానం చెప్పాలి. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటామని అంటున్నారు కదా. మీరు మాట్లాడే భాషకి అసలు తలపై నుంచి మోకాల వరకు రక్తం ఎటు మరుగుతుందో అర్థమైతలేదు. మరి మీ మాటలకి అసలు మేము ఎక్కడ తిరుగుతున్నామో మాకే అర్థమైతలేదు. కాలు మీద కాలు వేసుకుంటున్నా పెద్ద ఆశ్చర్యం ఏముంది? ఈ కాలు వేసుకుంటాము, ఈ కాలు వేసుకుంటాము, రెండు కాళ్ళు మావే. మరి కాలు నొప్పులైనప్పుడు కాలు వేసుకోకుండా మీ అన్ని సౌకర్యాలు మాకు లేవు కదా, అందుకే కాలు వేసుకున్నారేమో. దానికంతా మీరు ఇది అది అని చెప్పేసి విమర్శించడం ఎందుకు? ఇంకొకటి ఇక ఏమంటున్నారంటే నాకు వీళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే కూడా మాకు అసహ్యం వేస్తుంది. అయినా సరే రోజు భరిస్తలేమా మిమ్మల్ని? ఇంకో 3 సంవత్సరాలు భరిస్తాము, తర్వాత మీరు వద్దన్నా దింపుతాం మిమ్మల్ని. ఇన్ని రోజులు నిరుద్యోగులకు వీళ్ళు కళ్ళై మాకు పోరాటం చేసిరు, మాకు తోడుగున్నారు. ఇప్పుడు మేము నోరై వీళ్ళకి సపోర్ట్ ఉంటాము. మా గొంతుకలే వీళ్ళ గొంతుకలుగా కలిసి పోరాడతాం మీ పైన. ఇన్ని రోజులు కెమెరాల ముందు నిరుద్యోగులు మాత్రమే కనిపించినాము. ఆఫ్లైన్ లో వీళ్ళు ఉన్నారు. ఇప్పటి నుంచి ఇద్దరం కలిసి పోరాడతాము. వీళ్ళకు మద్దతుగా మేము ఉంటాము. ఖచ్చితంగా వీళ్ళకు మీరేం భయపడకండి. మమ్మల్ని ఎట్లా పాయింట్అవుట్ చేసిండ్రో మిమ్మల్ని కూడా అట్లా చేసిండ్రు కదా. దీనికి మాత్రం చాలా కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్కరిని ఒకే వేదిక తీసుకొస్తున్నారు. ఇన్ని రోజులు నిరుద్యోగులు ఉన్నారు, ఇప్పుడు జర్నలిస్టులు ఉంటారు, యూట్యూబర్లు అందరు మాకు తోడు ఉంటారు. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు.